నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణమ్మ. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయమేనమ్మ. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన ఆ! చూస్తున్నారు కదా! ఎలా ఉంది? అందులో నెట్టదండి. గతానికి ఇప్పటికి తేడాలేంటంటే ఏం చెప్తారండి? తేడా ఏముందిలే మాకు తేడా ఏం లేదు గానీ అట్లా జరుపుతున్నారు గానీ మీరు చెప్పకూడదు గదా! చెప్తే మేము రెండో పార్టీ వాళ్ళం మేము. ఉన్న మాట చెప్తున్నాను. భయం దీంట్లో హ్మ్. అది మీరు తెచ్చుకోవాలి. మాకు ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వద్దమ్మా. ఈరోజు ఇంకా 3 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు ఆగినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరగేత్తం ఖాయం. అది. అంటే ఈ ప్రభుత్వంలో పరిపాలన చూస్తున్నారు. ఏం మార్పులు జరగలేదంటారా? పర్లేదమ్మా. పనులు కొంచెం బాగానే ఉన్నాయి. రోడ్లు ఎక్కువేశారు. పర్లేదమ్మా. పర్లేదంటారు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? అమ్మో! వాడు కోడి పందాలు ఎత్తడమ్మా. కోడి పందాలు రోజు ఆడు. చింతలేని తప్ప. సార్ ఎలా ఉంది? వ్యవసాయం ఎలా ఉంది? పర్వాలేదమ్మా. బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? బాగా వ్యవసాయ విషయంలో ఎలా ఉందంటారు? ఇప్పుడే డబ్బులు ధాన్యం తోలగానే డబ్బులు అయిపోయిపోతున్నాయి బాగా. అంతకుముందు ఎలా ఉండేది సార్? అంతకుముందు కొద్ది లేట్ అయ్యాయి డబ్బులు. లేట్‌గా వచ్చాయి. ఇప్పుడు అర్జెంట్‌గా పడిపోతుంది. సార్ మీ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చాయి సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగానే ఉందమ్మా. అన్నీ బాగానే ఉన్నాయి. పర్వాలేదు. ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. అదే. మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? బాగానే ఉంది అంటారు. ప్రభుత్వం అనేది నేను అనను. బాగానే ఉంది.